చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడికైతే గడ్డలకైతే వచ్చామండి. చూడండి, అడవిలోకి అయితే వచ్చామండి. గడ్డలకైతే ఏం గడ్డలకు వచ్చినాం అనేది కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఎలా ఉందో అడవి అంతా. అడవి చూడండి ఎలా ఉందో. చూడండి మా బావ అయితే అక్కడికైతే అడవిలో అయితే తీగలు అయితే అమ్మలాడుతున్నాడు, గడ్డ తీగలు అయితే. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎలా వెళ్తున్నామో. ఏం చేస్తున్నావు? చూడండి ఫ్రెండ్స్, అలా అయితే మనమైతే ఇక్కడ కొండలు అయితే ఇలా ఎంపలాడుకోవాలండి. చూడండి ఎలా ఉందో. చూడండి చాలా అడవి మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఇక్కడైతే. కానీ అవి అయితే ఇంకా ఊళ్ళో అయితే దొరకవండి, ఇక్కడ అడవిలోనే దొరికేది అవి. ఏం బావా, దొరికిందా గడ్డల తీగ? ఏం తీగ బావ అది? ఎండిపోయింది. చూడండి ఎలా ఉంది అడవిలో. తీగలు అప్పుడే ఎండిపోయినాయిలే బావా. చూడండి ఎలా ఉంది అడవి. ఇప్పుడు గడ్డ తీగ అయితే చూద్దామండి. కుదురు అంటే అది ఇక్కడైతే గడతీ దొరికింది నాకు. దొరికిందా? ఏది ఏది శివ? గడ్డతీగ ఫ్రెండ్స్, గడ్డతీగ చచ్చిపోయింది పాపం, చంపేసిన ఎవరో. ఎండిపోయిందిరా? ఎవరో కాదు, ఎండకి ఎండిపోయింది. పందులు మనసు దగ్గర గడపరా. ఫ్రెండ్స్ ఇదే గడ్డతీగ అంటారు దీనిలా. తొయ్యినారు ఫ్రెండ్స్ ఎవరు. ఉండే కానీ తీగలు ఎండిపోయినాయి. తీగ ఉంటుంది కానీ ఎండిపోయిందిలే. ఎండిపోయింది, చచ్చిపోయింది. ఆమె తీగ నీకు అది ఈ సైజు ఉంటుంది పచ్చప్పుడు. ఏ సైజు ఉంటుంది బావా? ఈ సైజు ఉంటుంది ఆయన. తీగనే గడ్డ నీ తొడమేనా? నా తొడమేనా ఉండు. చూడండి ఇక్కడైతే గడ్డ ఉందా లేదని మా బావ అయితే చెకింగ్ అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్.
ఒకవేళ ఉంటే ఇంకా గడ్డ అయితే తవ్వుతాడండి, లేదంటే ఇంకా ఇంకోటి చూసుకుంటాం. ఇంకొక తీగ అయితే చూసుకోవాలంట ఫ్రెండ్స్. చూడండి ఎలా తవ్వుతున్నాడో. తొగలేదా? వెలిగడ్డ ఆడదానికి వచ్చిందండి. ఆడంది దీనిదే నేను ఎంచినది పర్సనల్ ఇరిగిపోయింది. రానా నువ్వు నేను రోజు రా ఎన్ని తరగతి చేసివా ఎన్ని తరగతి ముందు బావని తవ్వు, మనం నువ్వే తవ్వు బావా, అప్పుడు ఊరుతాయి గడ్డలు. ఇప్పుడు తీగ ఏడుందనేది ఇది మళ్ళీ ఇక్కడ ఇంకో తీగ అయితే చూసినారు ఫ్రెండ్స్. చూడండి తీగ అయితే ఏడైతే బయటపడింది. ఇప్పుడు తవ్వి చూస్తే కానీ తెలియదు దాంట్లో గడ్డ ఉందా లేదనేది. చూద్దామండి. రాను చూడండి మొత్తం అయితే అలా శుభ్రం చేస్తున్నారు. ఇవి అడవిలో తప్ప ఎక్కడ దొరకవు కదా బావా బయట. మట్టిలోడిది ఎవరు? శివనా? నువ్వే గంగా అత్త ఏందో రావడం తీసివట. ఇది మేము గంగన లోడు ముందు దానిపైన ఉట్టి చూసుకోవాలి. ఉట్టి పడిందంటే మనకి గడ్డ ఉందని చెప్తాం. ఈ గడ్డం మనకి దిగున దీన్ని ఇక్కడికైతే గడ్డ నోరు చెప్తా అడ్డం వస్తుంది అదిలా. చూడండి ఫ్రెండ్స్ ఎలా తోగుతున్నాడు మా బావ. గడ్డలు తోవాలంటే అలా కూర్చొని తోవాలా, లేదంటే నిలబడుకొని తోగితే అది నిలబడుకొనే పోతాయిలే బావా, చాలా లోతుకి వెళ్ళిపోతాయిలే. ఎండిపోయింది పాప, ఇది ఎండిపోయింది. దానికి నీళ్ళు పోస్టర్ లేక ఎండిపోయిందిలే. చూడండి ఎలా తవ్వుతున్నాడో. సైడ్ దించండి. భూమి ఆరిపోతుంటుందిలే బావా. ఏ సీజన్లో వచ్చాయి బావ ఇవి? డిసెంబర్ నెలలో. డిసెంబర్ నుంచి సంవత్సరం అప్పుడు ఊరింటాయిలే గడ్డలు. మిగతా టైంలో ఎప్పుడు తగినా కానీ ఇంకా జ్వరాలు వచ్చాయి. గొంతు నొప్పులు జ్వరాలు. వాళ్ళ టైం వచ్చినప్పుడే తోవాలా? అటు ఎన్ని నాకు తోతే బాగుంటుంది. గడ్డ దిగుద్ది బాగా బలం. చూడండి ఇంకా అయితే గడ్డ అయితే బయటపడలే. దానికి పేరు లేదా బావా? ఆ గడ్డ పేరా? పేరు ఎందుకు ఉంది? ఏం పేరు దాని పేరు? జంచుగడ్డ. జంచుగడ్డ. ఓ నెరుసిమా ఇట్లా ఇక్కడ ఇప్పుడు వచ్చి తోగుదురాలే చెరికాసేపు. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గడ్డ తవ్విన తర్వాత చూపిస్తానండి. అంటే ఇంకా ఒక రవ్వనే తవ్వింది, పూర్తిగా తవ్వి గడ్డ ఒక రవ్వ కనిపించినప్పుడు మీకు చూపిస్తానండి. చూడండి
ఇంకా తవ్వుతూనే ఉన్నారు, అయినా కూడా ఇంకా పర్లేదు బయట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా తవ్వుతూనే ఉన్నారు. ఇంకో గడ్డి ఉందనే, ఆ గడ్డిని పెట్టాలి. చూడండి ఎంత లోతుందో, చాలా అంటే చాలా లోతుంది ఫ్రెండ్స్. గడ్డ అయితే ఇంకా బయట అయితే పర్లేదండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా తవ్వుతూనే ఉంది. మా బావ అయితే చూడండి ఎంత లోపల తవ్విండో, చాలా లోపలికైతే తవ్వినాడండి. చూడండి గడ్డ అయితే ఇంకా ఒక రకంగా అయితే కనిపిస్తుంది అక్కడైతే, కానీ పూర్తిగా అయితే అవ్వరట్లేదు ఫ్రెండ్స్. మట్టి అది పెద్దలకు పంట అండి, ఈ 2 పిల్లలకు పంటలు. ఇది సీనియర్ అంటే ఈ జూనియర్ అంతా ఇప్పుడు గుంతలు ఏదో నడుచుకుంటే ఎస్ ఎస్. కానీ గడ్డ అయితే బయటపడలేదు ఫ్రెండ్స్. చూడండి 3 మొగలు తోస్తున్నాయి. అదే పోయి గడ్డ, పాత గడ్డ అంట, పాత గడ్డ, సొచ్చు గడ్డ. గట్టి మాట్లాడదు. ఇదండి, ఆ ఏలు పెట్టి చూపించేది గడ్డ. ఇక్కడ ఆపిస్తుంది కదా, నా చెయ్యముడి, నా ఏలుముడి, ఇదండి గడ్డ. కానీ ఇది పాత గడ్డ అండి, 1 సంవత్సరం గడ్డ. ఇప్పుడు మనం తవ్వేది కొత్త గడ్డ. చూడండి ఎంత లోతున పోతుందో, చాలా లోతు అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. గుంత అయితే గడ్డల గుంత అని అంటారండి దీన్ని. తవ్వే కొద్దీ లోపలికి వెళ్తూనే ఉంది ఫ్రెండ్స్ గుంత అయితే. గడ్డ చాలా భూమి లోపలికైతే ఉందండి, ఇంకా బయటపడలేదు. ఎర్రగడ్డ అండి, ఎర్రగడ్డ ఎర్రగా ఉంది ఇది. వేర్లే గడ్డనా? దాని వేరు కాదు, దాని గడ్డ కాదు, ఇది చెట్టు గడ్డ, అది చెట్టు వేరు. అది గమ్ము గమ్ము. ఇంకా తవ్వే కొద్ది గుంత అయితే చాలా అంటే చాలా లోపలికి వెళ్తుందండి. కాయర్దా? కాయర్ అయితే గడ్డ ఊరదా? పువ్వు ఆడితే బాగుండదు గడ్డ. అంటే దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయా పేర్లు? అది నుంచి ఊరుతుంది గడ్డ, కొంచెం పచ్చగా. ఏది గడ్డ చూపి, ఇదే గడ్డలే. చూడండి ఫ్రెండ్స్, కొండ గడ్డలు అంటారండి. సైజు 7 గడ్డలు ఉట్టి, ఈ సైజు కాగాలన్నది. పెరుగుంత పెట్టి తగ్గితే కన్నా ఏమైనా పై కదా సైజు వచ్చింది. ఆ సైజా తగాలి, గడపలో తగాలి. చూడదాం పెరుగుంత కుట్టు మట్టి గుంత దూరం గుంతుంది. ఇప్పుడు ఎవరి సత్తా ఎంత చూసుకున్నాం. ఇప్పుడు ఎంతలా ఉంటుంది గడ్డ? లావు ఉంటుంది బావా? మట్టి కాదు బావా, లావు ఉంటుంది గడ్డ. ఎంత మీద ఉంటుంది? లావా? ఆ సైజు ఉంటుందా? చూడండి గడ్డలకైతే వచ్చాము, కానీ గడ్డలు అయితే మనకైతే ఇప్పుడు ఎంత మాత్రం గడ్డ బయట పడద్దో లేదో తెలియదు. కానీ మా బావ అయితే అంతలా గడ్డ అయితే బయట లోపలైతే ఉంది అని అంటున్నాడు. పెద్ద గుంత అయితే చేస్తున్నారు ఇప్పుడైతే. చూడండి అది మొత్తం తవ్వినాక అనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పెద్ద గుంత అయితే అవుతుంది అనుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ. అంటే కొండలో గడ్డలు అయితే ఈజీగా అయితే దొరకవండి, చాలా కష్టపడాలి. కష్టపడితేనే గడ్డ దొరికేది ఇక్కడ, లేదంటే లేదండి. తినేదానికి రుణం ఉండాలా. గడపార చిలకపారినట్టున్నాడు లే, 3 ఏళ్ళు ఉండాలి అంటే దెంగు తట్టిన పెప్పులు లెక్క. గడ్డలే నుంచి పోతుందా? కాయది గట్ట అంతేగా అటుంటుంది పీసు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. కాయది అంటే కాయ ఉండేదా? కాయలు ఉండే సన్న దొరికితే అది పూసుకునేది. ఇదే
కావాలంటే ఊరికే తాగినట్టు రాసుకో స్వామి రాసుకుంటే దొరదంట. ఏం తోదమా పోతున్నా గడప అంత ముందు చూడండి కొట్టిన కొంట సరిపడం ఉంటుంది. అంత లోతు తవ్వుతే చూడండి సరిపడం కొంట మళ్ళీ మూసిపోతుంది గడ్డ చూడండి ఎలా ఉందో. ఇది గడ్డ అంట ఫ్రెండ్స్. చూడండి చూడండి ఇదేనండి గడ్డ. కాకపోతే చూడండి ఎలా ఉందో. కొండగడ్డ అయితే బయట అయితే పడిందండి. చూడండి గడ్డ అయితే ఎలా ఉంటుంది. కానీ ఇంకా చాలా లావు ఉంటుంది ఫ్రెండ్స్ గడ్డ అయితే. పట్టుకొని చూపి ట్రైనింగ్ చెప్పుదురా. చూడండి ఫ్రెండ్స్. ఏం బావా అది ఇంకా ఊరలేదా? ఊరలే. ఇది ఇంకా లోతు ఎక్కువ పోతుంది. ఇంకా లోతు ఎక్కువ పోతుందిలే. ఇంకా మనం ఇంకా మనిషి లోతు తెచ్చే కానీ వచ్చేది బాగా కొంచెం లాగా వచ్చేది గడ్డ. మనిషిలో తీయాలనా? నాలో తీయాలి. ఇప్పుడు దాన్ని మనం ఆ గడ్డను మర్చిపోవాలంటవా? గుంత మర్చిపోవాల్సిందే ఇంకా మర్చిపోతుంది. అంత లోతుంటే మనం తోలేంలే. పిల్లకి వస్తుంది మళ్ళీ వాళ్ళకి. అది గడ్డలే. ఇది అంటే పోతు గడ్డ అంటావా పెంటి గడ్డ అంటావా? కాయారు అంటారు. కాయారు పువ్వారా? కాయారు గడ్డ అయితే అలా ఉంటదిలే పీసు పీసుగా. ఏది బావ చూపిదని పీసు పీసుగా పూసుకోవాకు జల్లేస్తాంట మళ్ళా. అంత దొరదేది దొరదలేస్తాంట. టవాలు చూసుకుని మొఖం పూసుకుని దొరదంట అంత అది. అన్ని పొల్లేసుకుని కాల్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కాల్చుకోవాలా? కాల్చుకోవచ్చు పైన. స్వామి నాది గడ్డ కాడ కొట్టాడు. గడ్డల కాడ కొట్టాడు ఫ్రెండ్స్. ఇలా అయితే ఉండేది ఒక్క రూపాయి గడ్డ ఎక్కువ లేదు. మళ్ళీ అంతలో తీసినా కూడా చూడండి ఎంతలో తీసినారో. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఈరోజు గడ్డలు అయితే. ఇంకా పక్కన తీయాలండి గడ్డలు అయితే. మీకు చూపిద్దామని చూపించాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు చూస్తుండండి. ఓకే ఒక మంచి వీడియో అయితే మేము ముందుంటాం. ఓకే బాయ్.